హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. ఇక్కడైతే లైటింగ్ చాలా తక్కువగా ఉంది, కానీ ఇక్కడ మనకి హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ, అంటే స్వీట్స్ కానీ హాట్స్ కానీ హోమ్ మేడ్ అనమాట. మన ఇంట్లో ఎలా చేసుకుంటే ఎంత నీట్గా ఎంత టేస్టీగా చేసుకుంటామో ఇక్కడ కొనుక్కున్నా కూడా అంతే టేస్టీగా ఉంటాయి. అండ్ ఇక్కడ మంచి డబ్బాల్లో పెట్టి అన్నీ కూడా ఎక్కడ డస్ట్ అనేది లేకుండా కూడా అమ్ముతారనమాట. నేనైతే ఇక్కడ దాదాపుగా ఒక 4 months నుంచి అలవాటు పడ్డాను. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎక్కడుంది అనేది నేను చెప్తాను. సో లైటింగ్ తక్కువగా ఉంది అని అనుకోకండి, ఎందుకంటే వీళ్ళు మాత్రం డే టైంలో రారు. ఈవినింగ్ అయ్యేసరికి 6 నుంచి ఈ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో రోడ్ సైడ్ మనకి ఈ రోడ్ సైడ్ చాలా నీట్గా ప్యాకింగ్లు చేసుకొని డబ్బాల్లో పెట్టుకొని చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో అమ్ముతారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఏది కూడా నిలవ ఉన్న ఐటమ్ కానీ, అంటే ఆయిల్ మనకి ఒక 1 week అయితే కొంచెం ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ తెలిసిపోతుంది. కానీ ఇన్ని నెలల నుంచి కొంటున్నా కూడా నాకు చాలా క్వాలిటీ మెయింటైన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఉంచాలన్నా కూడా నిలవ ఉంచాలన్నా కూడా అవ్వదు. ఒకసారి మాట్లాడదాము. అసలు ఎప్పుడు తయారు చేస్తారు, ఎంత క్వాంటిటీ తీసుకొస్తారు, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, ఏ టైంలో ఉంటారు, ఏ ఏరియా అనేది అన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, మీరే తయారు చేస్తారా ఇవన్నీ మొత్తం ఓన్గా? అంటే మీరు మొత్తం స్వీట్స్లో హాట్స్లో ఎక్స్పర్టా? అంత కాదు, నాకు వచ్చినంతలో నేను ఉంటాను. మీకు వచ్చిన అంటే ఇంత టేస్టీగా చేస్తూ ఉంటారు, నాకు వచ్చినంత అంటే కుదరదు ఇక్కడ. అందరూ కరెక్టే, కానీ అంత నాకన్నా బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అనేది ఏంటంటే నాకు వచ్చిన దాంట్లో నీట్గా చేస్తాను. ఓకే ఓకే. రోజుకి ఎంత క్వాంటిటీ, అంటే ఎన్ని కేజెస్ తెస్తూ ఉంటారు? రోజుకి ఒక్కొక్క ఐటమ్ 3 kgs ఉంటాను. 3 kgs మార్నింగ్ నుంచి చేసి సాయంత్రం 6-6:30 కల్లా ఇక్కడికి వస్తాం. ఓకే, 6-6:30 అప్ టు ఎన్నింటి వరకు అండి? 10 o'clock 10 వరకు ఉంటుంది. ఒకసారి అడ్రస్ చెప్తారా? ఇది మీ అంటే నాకు ఈ అడ్రస్, ఈ రూట్ అనేది తెలియదు. అబ్దుల్ కలాం పార్క్ 6th place. అబ్దుల్ కలాం పార్క్ 6th place. 6th phase-ఆ? 6th place. ఓకే. అంటే కాలనీ కుక్కట్పల్లి. ఓకే, అంటే 6:30 నుంచి 10 వరకు ఉంటారు మీరు. ఎవరికన్నా ఒకవేళ ఆర్డర్ కావాలి అనుకోండి, మీ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి పంపించడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? లేదంటే కంపల్సరీ ఇక్కడికి రావాలా? వాళ్ళు చెప్తే మేము వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకుంటే మేము వాళ్ళకి పంపించేస్తాం ఐటమ్. ఓకే ఓకే. మరి మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు, చాలా రీజనబుల్ కాస్ట్ కదా మీరు అమ్మేవన్నీ. ఎలా వర్కౌట్ అవుతుంది? మాకు సరిపోతుంది బాగుంది, ఎక్కువ కాకుండా మాకు ఉన్న దాంట్లో మాకు సరిపోతుంది. ఓకే ఓకే. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే 6 months నుంచి కూడా ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ కొంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ ఉన్నారు కదండి, ఆవిడ కష్టం నిజంగా అసలు వృధా పోదనే చెప్పాలి. ఎంత నవ్వుతూ ప్రతి కస్టమర్కి కూడా నవ్వుతూ చక్కగా ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళు టేస్ట్ అడిగితే చెప్పాలంటే ఇవన్నీ టేస్ట్ చూపిస్తే మనకి స్నాక్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో వస్తే ఆ టైప్లో ఉంటుంది రిసీవింగ్ కూడా. సో ఒక్కసారి అబ్దుల్ కలాం నగర్ 6th place, అబ్దుల్ కలాం పార్క్ 6th phase. సో ఈ రోడ్లో కనుక కుకట్పల్లి ఈ రోడ్లో కనుక వస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ మంచి క్వాలిటీ, అంటే వీళ్ళు నిలవ ఉండకుండా చాలా చక్కగా ప్యాకింగ్లు కానీ ఎక్కడా కూడా, అంటే రోడ్ సైడ్ అనుకుంటాం కానీ ఎక్కడ డస్ట్ అనేది మాత్రం ఉండకుండా చక్కగా డబ్బాల్లో పెట్టుకొని అమ్ముతారనమాట. పిల్లలకి మనం పెద్ద పెద్ద స్వీట్ స్టాల్లోకి వెళ్తాం, అందరూ ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటారని లేదు, కానీ ఇక్కడ రీజనబుల్గా ఉంటాయి. సో మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ నాకులాగే వస్తారనుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి వీడియో అడుగుతుంటే కొంచెం సిగ్గుపడుతున్నారు మేడం గారు. ఇవాళ మొత్తానికి నాకు పర్మిషన్ దొరికింది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. నేను వీళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ర్యాపిడోలో అయినా మీకు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి కస్టమర్స్ని కూడా ఒకసారి రివ్యూ ఏంటో కనుక్కుందాము. ఎందుకంటే నేను ఒక కస్టమర్గా ఎంతో దూరం నుంచి వెళ్తూ ఇటువైపు వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా నేను కొంటానన్నమాట. పిల్లలు అంత ఇష్టంగా తింటారు కాబట్టి. సో ఇక్కడున్న కస్టమర్స్ని ఒకసారి అడిగి ఈ రివ్యూ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో కూడా విందాం. హాయ్ సార్, ఎక్కడి నుంచి వస్తారు మీరు? అమీనాపూరా? అమీన్పూర్. ఓకే.
ఆహా, అంటే ఇటువైపు దగ్గర ఏంటి? లేదు, చాలా దూరం నాకు, బట్ ఎస్పెషల్లీ ఈ స్వీట్స్ కోసము, ఈ స్నాక్స్ కోసం వస్తాను. వావ్, గ్రేట్ గ్రేట్ నిజంగా. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉండేవాళ్ళం కేపీహెచ్బి కాలనీలో. ఇక్కడ ఆ, టేస్ట్ చేసాము, బాగున్నాయి. ఓకే. ఎక్కడన్నా కావాలంటే అక్కడ నుంచి ఇక్కడ తెస్తాం అన్నమాట. సో నేను పుల్లారెడ్డి, దావీస్ పెద్ద తింటున్నాను, కానీ వీటికి ఏంటంటే కొంచెం ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. ఇంట్లో చేసుకున్నట్టు. అయ్యా, ఇంట్లో మదర్ ఎలా చేస్తారో టేస్ట్ ఓకే బాగుంటుంది అనమాట. అందుకే కొనుక్కోలేదు. ఓకే ఓకే. సో చూసారు కదండి. మరి మీరు సార్? సర్దార్ పటేల్ నగర్లో ఉంటా. సర్దార్ పటేల్ నగర్. ఓకే, బాగానే ఉంది టేస్ట్. నేను 1 year నుంచి కంటిన్యూ తీసుకుంటాను. ఓకే. స్పెషల్ ఐటమ్ అంటే మిల్క్ మైసూర్ పాక్ అని బాగుంటుంది. ఆహాహా, మళ్ళీ కలకన్ కూడా బాగుంటుంది. ఓకే. 2 ఐటమ్స్ స్వీట్స్, ఏదైనా స్వీట్ హౌస్ కంపేర్ చేసేటట్టు ఉంటాయి. ఓ, ఓకే. మళ్ళీ చీప్ రేట్ బాగుంటుంది, ఫ్రెష్ ఉంటుంది. ఓకే, మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. సో అంటే ఎప్పుడు వచ్చే రద్దీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేస్తే నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, నమ్మండి, ఇది మాత్రం మళ్ళీ వదిలిపెట్టరు. చూసారా ఎంతెంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ టేస్ట్ కోసం. పిల్లలకి మెయిన్ ఏంటంటే మనం ఇంట్లో ఎప్పుడు పిండి వంటలు చేయడం అనేది కుదరదు, ఖచ్చితంగా ఈ ఫాస్ట్ కల్చర్లో అసలు కుదరదు. కానీ ఇంట్లో తయారు చేసిన ఫీలింగ్ పిల్లలకు కూడా రావాలి, హెల్తీగా ఉండాలి అంటే మాత్రం ఇలాంటి ఐటమ్స్నే పెడితే చాలా మంచిది. దట్టు మనం ఈ మధ్య కాలంలో ఏంటంటే హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఎక్కడ చూసినా కూడా కల్తీ ఫుడ్ అనేది ఎక్కువైపోయింది. మనం ఈవెన్ పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళినా కూడా పేర్లు అనేది అనవసరం, కానీ పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళినా కూడా అక్కడ కొన్నిసార్లు బొద్దింకలు కనిపించాయి, కొన్నిసార్లు సిగరెట్ పీకలు కనిపించాయి. సో ఇలాగనమాట, అంటే కల్తీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య మోమోస్ తిని కూడా చాలామంది అంటే హాస్పిటలైజ్ అయ్యారు, ఒకరైతే చనిపోయిన సిచ్యువేషను. ఇలాగా ఎన్నో విషయాలు వింటున్నాము. కానీ ఇక్కడ మనకి ఎప్పుడైతే నిలవ ఉండకుండా ఫాస్ట్గా కస్టమర్స్ కొంటూ ఉంటారో అక్కడ మనం కొనడం చాలా సేఫ్ అనమాట. పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళడం కంటే ఇలాంటి చోట ఫాస్ట్ మూవింగ్ ఉన్న చోట కొంటే మనకి కొంచెం సేఫ్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఏంటంటే ఇంట్లో చేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి రీజనబుల్గా కాస్ట్ కూడా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. అండ్ వీళ్ళది ఇంట్లో తయారు చేస్తారు. మనకి మీ రివ్యూని బట్టి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే అక్కడ వాతావరణం అనేది కూడా మనం చేసే విధానం బట్టి ఇంకా ఇంప్రెషన్ అనేది ఉంటుంది కదా. మనం ఎక్కడెక్కడో కొంటూ ఉంటాము, కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఇదంతా చూసిన తర్వాత నాకు వీడియో తీయాలనిపించింది అనమాట. సో ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఇదైతే ప్రమోషనల్గా నేను చెప్పట్లేదు, కానీ అంటే వీళ్ళనేదో ప్రమోట్ చేద్దాము అని చెప్పట్లేదు, కానీ హార్ట్ఫుల్గా మనం మంచి ఫుడ్ తీసుకోవడానికి కొన్ని షాప్సే బాగా ఉంటాయి. అలాంటి షాపుల్లో ఇది మాత్రం అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ షాప్లో ఇది మాత్రం ఒకటని చెప్పాలి ఖచ్చితంగా. సో నేను మా ఇంట్లో పిల్లలు